దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని లేఖన భాగంలో నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. ఒకటి, నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును. దాని గురించి మనము ధ్యానించాలి. దేవుడు మనిషిని ఆయన నిర్మించినప్పుడు మట్టితో మనుష్యుని చేసి ఏం చేశాడు? జీవవాయువును ఊదాడు. ఈ జీవవాయువు ఎప్పుడైతే మనిషిలోనికి వచ్చిందో, అంటే మట్టిలోనికి ప్రవేశించిందో, మట్టిలోనికి ఎప్పుడైతే ప్రవేశించిందో మనుషునిలో కదలిక ప్రారంభమైంది. మనిషికి స్పర్శ, మట్టి బొమ్మ మాంసముగా మార్చబడింది. మాంసముగా మార్చబడిన ఈ మట్టి బొమ్మకు జీవమును ఇచ్చింది దేవుడు ప్రవేశపెట్టిన ఆత్మ వలన. మనుషుడు తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క మనిషి తన జీవితాన్ని ఈ లోకములో గడుపుతూ ఉన్న క్రమములో మనిషి యొక్క పాపము వలన ఈ దేహమునకు వ్యాధి వచ్చింది. ఈ దేహానికి వ్యాధి. అంతకుముందు అవ్వకి ఆదాముకి ఎలాంటి వ్యాధులు లేవు, కానీ పాపము చేసిన తరువాతనే మనుషుడు అనేకమైన వ్యాధులను భరిస్తూ వస్తున్నాడు. ఇలాంటి క్రమంలో ఈ యొక్క శరీరము ఈ బాధలను భరించగలగదా అనేది ఆలోచన చేస్తే, ఒట్టి శరీరానికైతే మాత్రము వీలయ్యే పని కాదు అనేది ఈ 14వ వచనం చెప్పేటువంటి విషయం. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును. ఏ వ్యాధి చేత మనుష్యుడు బలహీనుడైపోతూ ఉన్నాడో దానిని ఒక్క శరీరం అయితే భరించలేదు. ఆ మనుష్యులో జీవము అనగా
దేవుడు ఇచ్చిన ఆత్మ ఉంటేనే అది అలాగే నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఈ జీవాత్మ మనుష్యుణ్ణి విడిచిపెడుతుందో అప్పుడు ఇది మట్టిలోనికి వెళ్ళిపోద్ది. జీవాత్మ మనుష్యుణ్ణి విడిచిపెడితే ఏమవుతుంది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ ఉన్నంతసేపు అది ఎలాంటి వ్యాధైనా అది ఎలాంటి పరిస్థితులైనా ఈ శరీరము భరిస్తూ ఉంది. ఆ విషయము మనం యోబు గ్రంథంలో చూస్తాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయము యోబు గ్రంథము 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. ఇంకొకసారి చేయి చాపి అతని దేహమును ఎత్తి ముత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అనేను. రైట్. అన్నాడు, మరొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని. ఇక్కడ దేహమునకు వ్యాధి. యోబుకి దేనికి వచ్చింది? దేహానికి వ్యాధి వచ్చింది. దేహానికి వ్యాధి వచ్చింది. అపవాది కలిగించింది, అపవాదికి అనుమతించాడు. దాని వలన ఆయన బాధింపబడుతూ ఉన్నాడు. ఆయనకు ఎముకలలో బాధ ఉంది, దేహములో అనగా శరీర బాధ ఉంది, ఎముకల బాధ కూడా కలిగించింది. ఈ రెండిటికి అనుమతిని దేవుడే ఇచ్చాడు. కానీ యోబు అలాగే భరిస్తూ ఉన్నాడు. ఆయన కురుపులు వచ్చినాయి, అలాగే బాధపడుతున్నాడు. దాని చేత ఎంతో వేధింపబడుతూ ఉన్నాడు. కానీ యోబు యొక్క దేహము కుళ్ళిపోయి భూమిలో ఏమైనా కలిసిపోయిందా? కదా, భూమిలో మట్టిగా అయిపోయిందా? మాంసం మళ్ళా మట్టిగా అయిపోయిందా? అయిపోలా. ఎందుకంటే యోబు యొక్క దేహములో ఏమున్నది? జీవాత్మ ఉంది. అది విషయం. యోబుకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. శారీరకముగా ఆయన నలిగిపోతూ ఉన్నాడు. ఆయన శరీరము గాయములతో నింపబడి ఉంది. పుండ్లు కదా, దేహము అంతా పుండ్లతో నింపబడి ఆయన చిల్లపెక్కుతో శరీరాన్ని మరి గీగుతూ ఉంటాడు. కానీ ఆ శరీరము మట్టిగా మాత్రము మారడంలా. దేహానికి వ్యాధి వచ్చింది,
కానీ అది మట్టిగా మారడంలా ఎంత వ్యాధి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు తన దేహం అనుభవిస్తూ ఉన్నా అది తన జీవమును మాత్రము పోగొట్టుకోవట్లేదు. అటు మాట్లాడుతూనే ఉన్నాడు. భార్య మాట్లాడుతున్న సమాధానం చెప్తున్నాడు, స్నేహితులు దూషిస్తున్న సమాధానం చెప్తున్నాడు. అంటే ఏవు జీవముతో ఉన్నాడు. ఈ విషయము దేవునికి తెలుసు. ఈ బాధను సహించేది, ఈ దేహమును భరించేది ఆత్మ అనే సంగతి దేవునికి తెలుసు. అందుకనే ఆయన దేహముపై అధికారమును ఇచ్చాడు. ఆయన ఎముకలపై అధికారమును ఇచ్చాడు. ఆత్మ అధికారి దేవుడు, ఆత్మలకు అధికారి దేవుడు. దేహమును కూడా ఆయనే. ఏది చెయ్యాలన్నా దేవుని అనుమతి కావాలి. కాబట్టి ఈ సామెత గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనము మనతో మాట్లాడేది ఒక సత్యం ఏమిటంటే, దేహమునకు ఎలాంటి వ్యాధి వచ్చినా, దేహము ఎలాంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోతున్నా, మీ కుష్ఠరోగులకి ఎట్లా ఉంటాయి? ఏళ్ళన్నీ కొరకపోతాయి కదా, ఏళ్ళన్నీ కొరుకొని పోతాయి. మొండి చేతులు, హస్తాలు ఉంటాయి. కాళ్ళన్నీ వేళ్ళన్నీ పోయి ఉంటాయి. ముఖానికి వస్తే పెద్ద పెద్ద బొబ్బలు ఉంటాయి. కానీ దానితో మూలుగుతూనే ఉంటాడు. కానీ దాన్ని కట్ అయిపోతున్న ఆత్మ ఉన్నందువలన ఆ మనిషి అలాగే. అదే లాజరు జీవితంలో కూడా జరిగింది. లాజరు జీవితం, కుక్కలు నాకుతూ ఉన్నాయి అంటే ఆయన గాయాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఆలోచన చేయండి. అంటే చిన్న చిన్న గుల్లలు అయితే వస్తాయి కుక్కలు, అవి నాగుతూ ఉంటాయని ప్రశాంతంగా ఉన్నట్టు కదా. అంత తీవ్రమైన శరీర బలహీనతను లాజరు కలిగి ఉన్నాడు. కానీ దేవుని ఆత్మ వచ్చి, దేవుడు అనుమతించేంత వరకు, ఆయన ఆత్మను తీసుకురమ్మని చెప్పేంత వరకు లాజరు సజీవుడుగానే, అంత బాధను అనుభవిస్తున్నా సజీవుడుగానే. నీ జీవితములో కూడా నీకు కలుగుతున్న బలహీనతలను బట్టి, నీకు కలుగుతున్న వ్యాధులను బట్టి, శ్రమలను బట్టి, నీ దేహమునకు కలుగుతున్న ప్రతి ఒక్క విపత్తులను బట్టి నీవు కృంగిపోవలసిన అవసరము లేదు. దాన్ని మోయడానికి, దాన్ని భరించడానికి జీవాత్మ, దేవుడు పెట్టిన జీవాత్మ ఉన్నది. దానికి ఆన్సర్ దొరికింది. మన యొక్క శరీరములో కలిగే బలహీనతలను, మన శరీరములో కలిగే ప్రతి వ్యాధిని ఏమి భరిస్తుంది? ఆత్మ భరిస్తుంది. ఆత్మ భరించున్నట్లుగా చేస్తుంది ఎవరు? దేవుడు. ఆత్మ ఎవరి యొద్ద నుండి వచ్చింది? జీవాత్మ. దేవుని యొద్ద నుండే వచ్చింది. జీవాత్మకి ఏ శక్తి ఉంది? శరీర బలహీనతలను భరించే శక్తి. అలాగే నీవు ఎలాంటి వ్యాధులతో నువ్వు బాధపడుతూ ఉన్నా నీవు జీవము పోవడం లేదంటే దాని వలన కూడా దేవుడు
మహిమ పొందాలి అన్న ఉద్దేశం ఆయనకు. కాబట్టి దాన్ని బట్టి నువ్వు కృంగిపోవలసిన అవసరత, బాధపడవలసిన అవసరత లేదు. ఆ శక్తిని కూడా ఆయనే అనుగ్రహిస్తూ ఉన్నాడు.